నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. కొద్ది రోజులుగా ఒక మాట వినబడుతుంది. ఏపీలో నమో, బీహార్లో నిమో. ఇది నేషనల్ మీడియా కూడా ప్రస్తావించిన అంశం. మరి ఈ నిమో నమో ఏంటి, దీని వెనుకున్న కథ ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏంటి అసలు ఈ నిమో ఏంటి, నమో ఏంటి? నేషనల్ మీడియా దగ్గర నుండి ఇప్పుడు ఇక్కడున్న మీడియా వరకు వీటి గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? వెరీ సింపుల్. బీహార్లో నిమో అంటే నితీష్ మోడీ. ఓహో, ఓకే. ఏపీలో నమో అంటే నాయుడు మోడీ. ఓకే, నాయుడు మోడీ. ఇది ఈక్వేషన్. ఓకే. ఈక్వేషన్ ఎందుకు చెప్పారనంటే, లోకేష్ గారు ఈ రిజల్ట్ కి ఒక రోజు ముందు నమో అంటే నాయుడు మోడీ అని అన్నారు. ఓ, ఆయన చెప్పింది. ఓకే, రిజల్ట్ రాకముందు. అదే తర్వాత నిమో అనేది నేషనల్ మీడియా రిజల్ట్ సందర్భంగా పెట్టింది. అయితే బాగా ఫాలో అవుతుంది లోకేష్ ని. అంటే నితీష్ మోడీ. అదే అంటే ఇలా ఎందుకు పెట్టారు, నిమో నమో అని ఎందుకు పెట్టారంటే, నిమో కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్ కాంబినేషన్, నమో కాంబినేషన్ అనేది వండర్ఫుల్ సక్సెస్ కాంబినేషన్. ఎందుకు అని అంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా సుదీర్ఘకాలం పాటు ఒక ప్రభుత్వం నిలబడాలి. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి మార్చేస్తుంటే ఆ రాష్ట్రం అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. నితీష్ కుమార్ వరుసగా ఆయన అధికారంలో ఉంటూ వస్తున్నాడు. ఆయన ఇప్పటికి కూడా ఆదరిస్తున్నారు అక్కడ బీహార్ ప్రజలు. ఎందుకు ఆదరిస్తున్నారు? ఆయన డెవలప్ చేశాడు బీహార్ని మిగతా రాష్ట్రాలతోటి సమానంగా తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ప్లస్ ప్రజల మనిషిగా నిలిచాడు ఆయన. అందుకని ఆయన ఇప్పుడు 4వ 5వ 20 సంవత్సరాలు పైగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో ఆయన ప్రయాణం మొత్తం బీహార్ ప్రజలతోటి కలిసి జరిగింది. అంతకుముందు లాలూ ప్రసాద్ ఉన్నప్పుడు గూండారాజు నడిచేది. అందుకే ఏ రాష్ట్రం అయినా వెనకబడినా, లేదంటే ఏ రాష్ట్రంలో నేరాలు జరిగినా మరో బీహార్ అని అంటారు కామన్ గా. అవును. లేదంటే మరొక ఆఫ్ఘనిస్తాన్ అంటారు. ఆర్థిక సంక్షోభం వస్తే మరో శ్రీలంక అంటారు. అంతే కదా జనరల్ గా అనేది. సో ఇప్పటికీ కూడా ఏమంటారు తెలుసు, మరో బీహార్ అంటారు. ఒకవేళ నేరాలు ఎక్కువ ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆ రాష్ట్రాన్ని, ఏ రాష్ట్రాన్ని అయినా సరే మరో బీహార్ చేయమాకండి అని అంటారు. అలాంటి బీహార్ ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరితో కలిసి? నరేంద్ర మోడీ గారితో కలిసి డెవలప్ చేశారు లాస్ట్ 5 years, లాస్ట్ 3 years. ఫస్ట్ అసలు 2020లో బీజేపీ అలాగే నితీష్ రెండు కలిసి, ఆ తర్వాత ఆర్జేడీతో కలిశారు. ఆర్జేడీ నుంచి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. సో ఆయన అటు పోయినా ఇటు పోయినా ఎటు పోయినా కానీ, ఒకసారి ఆర్జేడీతో ఉన్నా, ఇంకోసారి బీజేపీతో ఉన్నా కానీ ప్రజలు ఆయన్ని ఆదరిస్తున్నారు. ఎందుకు ఆదరిస్తున్నారు? ప్రజల మనిషి కాబట్టి, రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి, ప్రజలతో మమేకం అయ్యాడు కాబట్టి, ఎక్కడ ఆయన అవినీతి పాల్పడలేదు కాబట్టి ఆయన్ని ఆదరిస్తూ ఉన్నారు. వరుసగా ఆదరించబట్టి ఇవాళ బీహార్లో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. మీకు మొన్న ఎలక్షన్స్ లో ఒక ఉదాహరణ చెప్తా. బీహార్ డెవలప్మెంట్ ఎందుకు కనిపిస్తుంది అని అంటే, పెద్దగా దాని లెక్కల్లోకి వెళ్లకుండా నేను చెప్తాను. బీహార్ లో మొన్న ఎలక్షన్ లో ఎన్ని హెలికాప్టర్లు వాడారో లెక్క తీస్తే అది డెవలప్మెంట్ ఎలా అయింది అనేది అర్థమవుతుంది. ప్రతి నియోజకవర్గాలకి కాస్ట్లీ హెలికాప్టర్లతోటి ప్రచారం చేశారంట. గతంలో ఎప్పుడు లేదంట ఆ బీహార్ ఎన్నికల్లో ఆ స్థాయిలో ప్రచారం చేయటం. కాస్ట్లీ హెలికాప్టర్లు వచ్చి ప్రచారం చేస్తున్నారు అంటే, కాస్ట్లీ కార్లు వాడుతున్నారని అంటే మరి ఆ రాష్ట్రం అభివృద్ధి కదా. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజిస్ట్ ఉన్నాడు ఒక ఆయన, మనకి శుక్రవారం రోజు కాచి కొడితే కనుక మనకి శుక్రగ్రహం బాగా బలపడిద్దని చెప్పే ఆస్ట్రాలజిస్ట్ ఉన్నాడు. ఆయన చెప్తుంటాడు, డెవలప్మెంట్ అంటే ఏ రాష్ట్రాన్ని పోయినా కానీ ఒక రోడ్ లో నుంచుంటే మన కళ్ళెదుటి పోయేటువంటి కార్లు, ఎన్ని బెంజ్ కార్లు ఉన్నాయి, ఎన్ని ఆడి కార్లు ఉన్నాయి, ఎన్ని రోల్స్ రాయిస్ ఉన్నాయి, ఈ గనక లెక్క పెడితే ఆ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందని అర్థమైపోద్ది అని చెప్తుంటాడు. మనకి తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో కాస్ట్లీ కార్లు, లగ్జరీ కార్లు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తే మనకు అర్థమవుతుంది. అదే మీకు ఉత్తర భారతదేశానికి వెళ్తే ఇంత కాస్ట్లీ కార్లు అక్కడ కనిపించవు. కార్లు ఉండొచ్చు కానీ ఇంత కాస్ట్లీ కార్లు అక్కడ కనిపించవు. సో కాబట్టి అభివృద్ధి అనేది దక్షిణ భారతదేశంలో మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది ఎక్కువ. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజన్. ఆ విజన్ ఇస్తున్నటువంటి ఫలాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఎంత అనేది మనకంటే కూడా సీనియర్ ఐఏఎస్లకు బాగా తెలుసు. ఆ మధ్య ఒక సీనియర్ ఐఏఎస్ బుక్ రాశాడు. ఆ బుక్ లో చంద్రబాబు నాయుడు గారికి ఒక పేజీ కేటాయించారు. అవును సార్, అవును. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ఎంత కమిట్మెంట్ అయ్యి ఎంత ఫైట్ చేస్తారనేది ఆయన రాశాడు ఆ బుక్ లో. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో వాటా కంటే కూడా ఎక్కువగా తీసుకెళ్లేవాళ్ళు ఆయన. అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ఇంకొక ఎత్తులాగా అంత షేర్ తీసుకెళ్లేవాడు ఆయన. ప్లస్ ఆయన ఈ రుణాలను కూడా, అంటే లోన్స్ ను కూడా గ్రాంట్స్ కింద మార్చుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ చేశాడు ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పాడు. ఆ పేజీలో రాశాడు ఆయన. ఆయన పేరు ఏదో ఉంది, ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, రిటైర్ అయిన తర్వాత రాసినటువంటి బుక్ అది. ఆ బుక్ లో క్లియర్ గా రాశాడు ఆయన, సంథింగ్ పేరు ఏదో ఉంది. సో ఆయన ఈ మధ్యనే రాసింది ఆయన, ఈ మధ్యన బుక్ కూడా వచ్చింది. దాంట్లో ఒక పేజీ మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రాశారని అంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే ఆయన, సీనియర్ ఐఏఎస్, రిటైర్ అయిన తర్వాత. అంటే రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కమిట్ అయినారు అనేది అర్థమవుతుంది కదా. ఆయన 45 ఏళ్ళు సీనియర్ పొలిటీషియన్, ఆయన 45 ఏళ్ళు పైగా రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. ఈ ప్రయాణం మొత్తం ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉన్నారా లేదా, ప్రజలతో మమేకం అయ్యారా లేదా, ప్రజల బాధలను తెలుసుకున్నారా లేదా. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజల బాధలను తీర్చారు, అధికారంలో లేనప్పుడు ప్రజల బాధల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆయన గ్రౌండ్ లెవెల్లో అనేక సందర్భాల్లో ఫైట్ చేశారు. 2019 నుంచి 2024 వరకు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి కంటే కూడా ముందుగా తుఫాన్లు వచ్చినప్పుడు గ్రౌండ్ లో ఉన్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు? అది బహుశా ప్రత్యర్థులు విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ ఆయన బాధ్యతగా ఆయన వెళ్ళి ఆయన చిత్తశుద్ధిగా ఆయన చూసారా లేదా. ఇది చిత్తశుద్ధి అంటే. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నానని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, మీరు బీహార్ ఎన్నికల్ని మోడల్గా తీసుకోండి, బీహార్ ఎన్నికల్ని మీరు గమనించండి, బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గమనించండి. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుతుంది అని అంటే అక్కడ వరుసగా ప్రభుత్వాన్ని నిలబెడుతూ వచ్చారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్ విజన్ 2029 కానీ 2047 కానీ సాకారం కావాలంటే మీరు వరుసగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించుకోండి, లేదంటే అభివృద్ధి సాధ్యం కాదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీరు ప్రభుత్వాన్ని మార్చుకుంటూ పోతే సాధ్యం కాదని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అర్థమయ్యేలాగా ప్రజలకు చెప్పారు. ఆయన వంగి వంగి దండం పెట్టారు ప్రజలకి. ఈ ఒక్కసారికి మీరు మాటేనండి, నా మాటేనండి, ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది, ఈ ఒక్కసారికి నా మాటని ఓటేయండి తెలుగుదేశం పార్టీకి అని చెప్పి వంగి వంగి దండాలు పెట్టారు. ఆయన అంత దండం పెట్టి అడగాల్సిన అవసరం ఏంది 2019లో? వెళ్ళా ఎవరు, ఈవెన్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వాళ్ళే వెళ్ళా, బాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళే వెళ్ళా. వినకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఏమైంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పవసరం. అందుకే చంద్రబాబు గారు మళ్ళీ చెప్తున్నారు, రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచించండి, ఇప్పటి నుంచి ఫిక్స్ గా మైండ్లో, మీరు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటూ వెళ్తే మీ రాష్ట్రాన్ని మీరే నష్టపరుచుకుంటారు, మీ పిల్లల భవిష్యత్తుని మీరే దెబ్బతీస్తారు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. బీహార్లో ప్రజలు ఏ విధంగా మ్యాండేటరీ ఇచ్చారో అదే మ్యాండేటరీ మళ్ళీ 2029 ఎన్నికల్లో ఇవ్వాలి. అలా అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, లేదంటే మీ పిల్లలకి, మీ పిల్లల భవిష్యత్తుకి మీరే అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పి చెప్తున్నారు. సరే, వినే వాళ్ళు వింటారు, విన్నోళ్ళు వినరు, ఆయన బాధ్యతగా ఆయన చెప్తున్నారు. సో కాబట్టి బీహార్లో నిమో, ఆంధ్రప్రదేశ్లో నమో. అక్కడ నిమో, ఇక్కడ నమో ఉంటేనే అభివృద్ధి, అదర్వైజ్ అభివృద్ధి వద్దు అనుకుంటే మీ ఇష్టం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇప్పటి నుంచి చెప్తున్నారు. నమో అంటే నాయుడు, మోడీ అంటే ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ, అక్కడ ఎన్డీఏ ఉండాలి. అది కంటిన్యూగా కనీసం 4-5 సార్లు వస్తే తప్ప. ఇప్పుడు గుజరాత్ మోడల్ని చూపిస్తున్నారు. గుజరాత్ లో కూడా ఏంది, వరుసగా 5 సార్లు బీజేపీ గెలుస్తూ వచ్చింది. అందుకే అభివృద్ధిలో పరుగు పెడుతుంది అక్కడ. అది వాస్తవం. అవును. అందుకే వరుసగా ప్రభుత్వం, ఇప్పుడు ఎవరు అనుకున్నా కాదనుకున్నా, అవినీతి ఉన్నా తెలంగాణలో 10 సంవత్సరాలు కూడా అధికారం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ.
ఎంతో కొంత చేశారుగా వాళ్ళు. సరే అవినీతి జరిగింది అది వేరే విషయం, అవును కనిపిస్తుంది కదా, అవును అభివృద్ధి అనేది కనిపిస్తుంది కదా కనిపిస్తుంది. ఎంతో కొంత. కాబట్టి ఇంకా వాళ్ళు ప్రాపర్ గా చేస్తే ఇంకా మనకు కనిపించేది. అవును. సో అందుకే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, వరుసగా మీరు ప్రభుత్వాలను నిలబెట్టుకోండి, మీకు సేవ చేస్తాం, అది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలాగా నేను చేస్తాను, మీరు నమ్మండి, నా వైపు నిలబడండి అని చెప్పి ఇప్పటి నుంచే చెప్తున్నారు. అది నమో నిమో సూత్రం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.